వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు వెళ్ళపనుండగా మిన్నైన మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని అపోస్తలుడైన పౌలు యొక్క ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ద ఫేర్వెల్ స్పీచ్ టు ఎఫెసియన్స్ సంఘానికి. దానికి ముందు 19వ అధ్యాయంలో గమనిస్తే కనుక ఎఫెసియన్స్ సంఘంలో పౌలు పరిచయం చేస్తున్నప్పుడు మరి అక్కడ పౌలును వ్యతిరేకిస్తూ చాలామంది వ్యతిరేకులు వచ్చినట్టుగా చూస్తాం. అలాంటి పరిస్థితి వచ్చిందంటే పౌలు ఎఫెసీలో పరిచయం చేసే పరిస్థితి లేదు. ఇంచుమించు ఎఫెసీ సంఘములో పౌలు 3 సంవత్సరాల పాటు పరిచయం చేశాడంట. ఈ అధ్యాయంలో కూడా మనకు చదువుకున్న వాక్య భావన కూడా ఉంటుంది. 3 years. బహుశా ఇంత లెందిగా వేరే సంఘాల్లో తక్కువ అనుకుంటా. ఇందులో 1.5 year కొరంతి అనుకుంటాను. మరి ఇక్కడ 3 సంవత్సరాల పాటు ఎఫెసీ సంఘాన్ని లో పౌలు మరి అక్కడ పరిచయం చేసినట్టుగా చూస్తాం. ఒక రకంగా ఆయన పాస్టర్ కాకపోయినా అపోస్టల్ అయినా కూడా ఈ వాజ్ జస్ట్ డూయింగ్ ఏ పాస్టరల్ డ్యూటీస్ టు మేకింగ్ ది చర్చ్ గ్రో ఇన్ ది లార్డ్, దేవుల్లో ఎదిగింప చేయడానికి. ఈ అధ్యాయం చూసినప్పుడు పౌలు మరి వెళ్ళిపోతున్నాడు, యెరూషలేమునకు వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఎఫెసీ సంఘాన్ని ఈ 17వ వచనంలో చూడండి, ఒక ప్లేస్కి వెళ్తాడు. మెల్టానా, ఇది ప్లేస్ పేరు ఏందమ్మా చూడమ్మా, మిలేతుకు పిలిచాడట. సంఘ పెద్దలతో సంఘ విషయం మాట్లాడడానికి పిలిచి అక్కడ మాట్లాడిన మాటలే మనం చదువుకున్నాం. దానికి ముందు అధ్యాయంలో మీరు అన్న మాటలు నిజంగా మీరు వాక్యం గంట చెప్పండి అంటే దాని ముందు అధ్యాయంలో మీరు ముందు చదవండి, ముందు వాక్య భాగం చదవండి అంటాడు. పౌలు అంట ఈ మాటలు మాట్లాడే ముందు పౌలు ఆయన వెళ్ళిపోతుండే కాబట్టి ఆయన స్పీచ్ చేయడం మొదలు పెడతాడంట. 20వ అధ్యాయం ప్రారంభం చేసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎలా మాట్లాడుతుంటే అర్ధరాత్రి అయిపోతే మాట్లాడుతూనే ఉంటాడంట. మాట్లాడడం మొదలు పెడితే ఆపకుండా మాట్లాడుతుంటాడు. అందులో ఒక యవనస్తుడంట 3 అంతస్తుల కిటికీలో కూర్చొని ఉంటాడంట. పాపం కిటికీలో కూర్చుని ఆయన పౌలు ప్రసంగం వింటూ నిద్రలోకి జారుకొని ఆడికని బడి చనిపోయాడంట. అందుకే మిమ్మల్ని నిద్రలే జారిపించే ప్రోగ్రాం లేదు. ఆ తర్వాత పౌలు అతను తిరిగి లేపాడు. అదంతా సెకండరీ. అందులోకి పోను, నేను వాక్యభావంలోకి వస్తాను. మీరు గంటసేపు మాట్లాడమన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నిద్రలో జారిపించే వాక్యం నేను చెప్పాను, నిద్రపోయే వాక్యమే చెప్తాను. పౌలు ఇక్కడ ఎఫెసీ సంఘములోనే పెద్దల్ని పిలిచాడంట. ఎఫెసీ సంఘములో ఏ సంఘములో అయితే తాను పని చేశాడో, మరి పరిచయం చేశాడో, సంఘాన్ని కట్టాడో బలంగా 3 సంవత్సరాల పాటు చేసిన ఆ ఎఫెసీ సంఘము యొక్క పెద్దల్ని పిలిచాడు. ఆయన పడవ ఎక్కే ముందు చివరిగా ది లాస్ట్ వర్డ్స్, మేబీ లాస్ట్ స్పీచ్ అబౌట్ కండక్టింగ్ చర్చ్ని ఎలా బలపరచుకోవాలి, చర్చ్ని ఎలా స్థిరపరచుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అన్న విషయాల గురించి మాట్లాడడానికి సంఘ పెద్దల్ని పిలిచినట్టుగా చూస్తాం. వారితో మాట్లాడి ఇట్స్ అ ఫేర్వెల్ స్పీచ్ ఆఫ్ పాల్ టు ది ఎఫెసియన్ ఎల్డర్స్. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు పౌలు మరి మాట్లాడుతున్నప్పుడు ఆ 3 సంవత్సరాల పరిచర్య కష్టపడ్డాడు. ఆ సంఘము కొరకు బహు కష్టపడ్డ పరిచర్య, తన పరిచర్య గురించి చెప్తాడు. ఈ టాక్స్ అబౌట్ హిస్ మినిస్ట్రీ, ఎలా పరిచర్య చేశాడు, ఎలా ఉన్నాడు, ఎలా తగ్గించుకొని చేశాడు, ఎలా కన్నీటిలో చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు, ఎలాంటి వ్యతిరేకతలు వచ్చాయి, ఆ వ్యతిరేకతల మధ్యలో ఎలాంటి పరిచర్య చేశాడు అన్న విషయాన్ని ఆయన మాట్లాడతాడు. ఇంకా అదిగాక ఆ తర్వాత చివరిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ భాగమంతంలో చూసినప్పుడు ఇస్ ప్లాన్ టువర్డ్స్ జెరూసలేమునకు ఆయన వెళ్ళే ఆలోచన కలిగినట్టు ఆత్మ ద్వారా మరి పంపబడ్డట్టుగా చూస్తాం. యెరూషలేముకు నేను పంపబడుతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ది జెరూసలేం అంటాడు. యెరూషలేమునకు వెళ్తున్నాను, అక్కడ జరిగే పరిస్థితులు ఏముంటాయి నాకు తెలియదు, నా ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తున్నాను కాబట్టి మిమ్మల్ని పిలిపించానంటాడు. పిలిపించిన వాడు చక్కని మాటలు చెప్తాడు, పెద్దలకు చెప్తుంటాడు. ఏం మాటలు చెప్తుంటాడంటే ఎలా ఉండాలి ఆ పెద్దలకు అంటాడు. ఈరోజు పెద్దలందరితో మాట్లాడుతున్నాడు. సంఘ పెద్దలే కావచ్చు, కుటుంబ పెద్దలే కావచ్చు, మీతో దేవుడు మాతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే హౌ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్లాక్ అంటాడు. నాకు ఆ మాట చాలా మంచిగా ఉంటుంది. దేవుని యొక్క గొర్రెలు ఏ గొర్రెలు అయితే ఉన్నాయో దేవుని గొర్రెలను ఎలా సంరక్షించుకోవాలనే విషయాన్ని బోధిస్తుంటాడు.
సంరక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాబో దినాలు వచ్చేది. ఎందుకంటే బికాస్ ఐఎమ్ నాట్ దేర్, నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ కొన్ని జరగబోతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటాడు. ఇంకొక మాట అంటాడు, ఆ మాట 20 మీద వచ్చిన అంటాడు, యేసు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము అంటాడు. ఈ యొక్క ఫ్లాప్ను గురించి మాట్లాడినప్పుడు ఈరోజు నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు దేవుని యొక్క సంఘం అంట యేసు యొక్క రక్తముతో కొనబడదంట. ఐ లవ్ దిస్ వర్డ్. కొన్నిసార్లు నిజంగా నాకు అపోస్తల కార్యం అన్నింటిలో ఇష్టమైందంటే 20వ అధ్యాయము 28వ వచనం. నిజంగా ఐ లవ్ దిస్ నిజంగా. బికాస్ నిజంగా దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఏ వెల లేని నన్ను వెలబెట్టి కొన్నాడు. హల్లెలూయా. I don't have any price on me, but God paid his priceless debt. విలువ కట్టలేని ఆ గొప్ప అమూల్యమైన రక్తముతో సంఘంలో కొన్నాడంట. ఆ సంఘానికి కాయ బాధ్యత ఎంత పెద్దల మీద పెడుతున్నాడంట. గాడ్ ఆఫ్ లోక్ అంటారు, గాడ్ దెమ్ అంటారు, ప్రొటెక్ట్ దెమ్ అంటాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత జరిగేది ఏంటంటే అంటాడు కదా, ఏమంటాడు, తోడేళ్ళు వస్తాయి అంటాడు. తోడేళ్ళు వస్తాయి మీ మధ్యలోకి. ఆ తోడేళ్ళు అంటాడు, ఆ మాట్లాడు తోడేళ్ళు గురించి మాట్లాడు, ఒక మాట్లాడు, దే విల్ నాట్ స్పేర్ యూ అంటాడు. దే విల్ నాట్ స్పేర్ యూ. తోడేళ్ళు వస్తే వదులుతాయి అమ్మ గొర్రెలు. దే విల్ నాట్ స్పేర్ యూ. ఏదో చూసి చూడండి పోయి నీకు పని పడతాయి కాబట్టి జాగ్రత్త సుమి అంటాడు. అంతేకాకుండా అంటాడు, మీలో నుంచే అంటాడు, మీలో నుంచే కొందరు వచ్చి ఏం చేస్తారంటమ్మా అంటాడు, వాడిని దే విల్ డీవియేట్, దేవుని యొక్క బోధలో ఉన్న వాడిని డీవియేట్ చేస్తారట. అలాంటి వాళ్ళు వస్తారు, చాలామంది ఉంటారు కదమ్మా. కొన్నిసార్లు ఉంటుంది కదా, డీవియేట్ చేస్తుంటారు. మనం మోయం కాకుండా ఇంకోళ్ళు కూడా తీసుకుపోయారు. డీవియేట్ ఫ్రమ్ ది గాడ్స్ వర్డ్. దేవుని యొక్క సంఘములోంచి సువార్తలు వచ్చి తీసుకెళ్లే వారు వస్తారు. జాగ్రత్త సుమి అంటాడు. చివరికి కన్క్లూషన్ బాగా అంటాడు, దేవుని వాక్యానికి దేవునికి మిమ్మల్ని అప్పచెప్పాను, అది మాత్రమే మిమ్మల్ని కడుతుందన్న విషయం దృష్టిలో వచ్చేది. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినప్పుడు పాల్ మాట్లాడుతున్నప్పుడు పాల్ టాక్స్ అబౌట్ హిస్ మినిస్ట్రీ. ఆయన యొక్క పరిచర్య గురించి మాట్లాడతాడు. ఒకసారి 18వ వచనం గురించి చదువుకుందామా. 18వ వచనం గురించి ఆయన పరిచర్య గురించి లెట్స్ గో పిల్ల. మూడు భాగాలుగా తీసుకుని నేను అవే మాట్లాడతాను పిల్లలు. ఒకటి టాక్స్ అబౌట్ హిస్ మినిస్ట్రీ. పిల్లలు మొట్టమొదటిగా చూసినప్పుడు ఈ మినిస్ట్రీని గురించి, తన పరిచర్య గురించి చదువుకున్నాం ఒకసారి. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుంచి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకున్నాను మీరెరుగుదురు. పౌలు ఒక సాక్ష్యం అంటున్నాడు, నా జీవితం ఎలా ఉంది, నా నడవడిక ఎలా ఉంది అనే సంగతి మీకే తెలుసు. యు నో దట్ హౌ ఐ వాక్డ్. మీ దగ్గర కాలు పెట్టినప్పుడు, మీతో ఉన్నప్పటి నుంచి యూ విల్ నో మీ దట్ హౌ ఐ లివ్డ్ విత్ యూ. పరిచయంలో నేను ఎలాగో ఉన్నాన సంగతి మీరే సాక్ష్యం దానికి. యు నో దట్ హౌ ఐ యామ్. చాలాసార్లు అనిపిస్తుంది సార్, ఎప్పుడు పిల్లలు ఒక దైవజనుడికి పౌలు అంటున్నప్పుడు సాక్ష్యం కలిగిన వాడు, సాక్ష్యం కలిగి ఉండాలి. దైవజనుడు సాక్ష్యం లేకపోతే కష్టం. దేవుడి వాక్యం అంటారు, నేను ఎలా ఉన్నానో మీకు తెలుసు అంటే. మీ పాస్టర్ బాగాలేకపోయాను అనుకోండి, ఎలా ఉన్నానంటే మంచిగా అయ్యగారు అంటారు, పనికి అబ్బో వీడా అంటారు, అయిపోద్దా కదా. అదొక సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని వాక్యము, దేవుని నడక్యము బోధించేవాడు, నడిపించేవాడు సాక్ష్యం కలిగి ఉండాలి. యేసుప్రభువు వారు అన్నారు కదా, పరిచయం చేసినప్పుడు, నాలో పాపం ఉందని మీలో రుజువుపరచబడినవాడు అంటాడు. కెన్ ఎనీవన్ ప్రూవ్ దట్ ఐ హ్యావ్ ఎ సిన్ ఇన్ మీ? యు ఫైండ్ ఎ సిన్ ఇన్ మీ? అలా ఛాలెంజ్ చేయదు. పౌలు అంటాడు, నేను ఎలా జీవించాలో మీకు తెలుసు అంట. కింద కదమ్మా, లెట్స్ గో ఫాస్ట్ వెళ్తాను. యూదుల కుట్ర వలన నాకు శోధనలు. దేవునితో నడుస్తున్నప్పుడు, సాక్ష్యములో ఉన్నప్పుడు, నీ సాక్ష్యము గొప్పగా ఉన్నప్పుడు, నీ సాక్ష్యములో నీకు శోధన ఉండదు అంటే ఖచ్చితంగా శోధన ఉంటుంది. పౌలు అంటున్నాడు, ఈవెన్ దో ఐ హ్యావ్ ఎ విట్నెస్ బట్ స్టిల్ ఐ హ్యావ్ బీన్ టెంప్టెడ్ ఇన్ మెనీ వేస్. చాలాసార్లు ఏమంటే బాగున్నాడా, ఆయనకేముంది అన్ని బాగున్నాయి కానీ బాగున్నాయి, అన్ని బాగుండదు కాదు, అన్ని బాగున్నది శోభలు బాగానే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అమ్మ?
దేవుల్లో ఉన్న వాడికి, దేవుని సేవ చేస్తున్న వాడికి, దేవుని వెంబడిస్తున్న వాడికి, దేవుని పట్టుకొని నడుస్తున్న వాడికి శోధన ఉండదంటే ఖచ్చితంగా శోధన ఉండదు. యేసు ప్రభు శోధించిన సాతాను నిన్ను నన్ను శోధించాడు, ఖచ్చితంగా శోధిస్తుంది అంటే కూడా యూదుల శోధనలు అంటాడు, శ్రమలు శోధనలో ఉంటాడు. వాళ్ళు ఇబ్బందులు పెట్టారు, వాళ్ళ శోధనలో కూడా జయించి నిలిచాడు అన్న సంగతి పౌలు చెప్తాడు. చూద్దాం, నిలుచుకోండి, కిందికోండి. ఏమంటాడమ్మా? కన్నీళ్ళు విడిచు పూర్ణమైన వినయ భావముతో నేనేలాగు ప్రభు. ఇక్కడ దేవుని వాక్య పక్కన చూసినప్పుడు ఇక్కడ సంఘ పరిచర్య గురించి మాట్లాడుతున్నారు. ఈ టాక్స్ దట్ ది మినిస్ట్రీ వాజ్ ఇన్ ది టియర్స్. కన్నీటితో దేవుని సేవలు చేస్తున్న సంగతి చెప్తాడు. అక్కడే ఉంటారు, ఎందులో అన్నింటిలో పోదు. ఐ లవ్ దిస్ మాట చదువుతున్నప్పుడు సో టచ్. దేవుని రోజు నాకు ఆ ఎండింగ్ టైంలో వచ్చిన మాట, కన్నీటితో దేవుని సేవ చేస్తున్నాడు. పౌలు అంటాడు కన్నీటితో దేవుని సేవ చేశాడు. పౌలు కంటే he had a desire that everyone should repent and accept Lord Jesus. యేసు యొక్క శిలువ రక్తంలో ప్రతి ఒక్కరు కూడా కడగపడి దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డానికి ఆయన కన్నీళ్లు విడిచిస్తూ వారి కొరకు భారముగా ఆ పరిచర్యను కొనసాగిస్తున్నట్టుగా చూస్తాం. కన్నీళ్ళ పరిచర్య మినిస్ట్రీ విత్ టియర్స్. నిజం కన్నీళ్ళతో చేస్తారా? మా కన్నీటి ప్రార్థన చేస్తారా? చేస్తారా? అబ్బో బాధ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది కదా. ప్రార్థన చేస్తున్న వాళ్ళు కానీ ఏడుచుడు మాత్రం బరబరగా ఉంటుంది కదా, బారాబారిగా మంచిగా వస్తుంది. కానీ నీటి ప్రార్థన నేను చాలా టఫ్ అమ్మా. నాకు అసలు కన్నీటి వాళ్ళు చచ్చిపోయినప్పుడు కళ్ళు నీళ్ళు టఫ్, నాకు నీళ్ళు. కానీ తెలుసా, రోజు ప్రార్థన చేసుకుంటే రోజు కన్నీళ్ళు వస్తుంది. అంటే నేను ఏడుస్తూ ప్రార్థన చేసే ప్రభావం నాకు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఐ డోంట్ నో వై ఐ ట్రై. ఐ విల్ ఓన్లీ క్రై ఇన్ ది ప్రేయర్. హల్లెలూయా. దేవుడు కఠినం తెలిసి ఆయన నాకు తెలియకుండా కన్నీళ్ళు వస్తుంటాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తెలియకుండానే ఐ జస్ట్ నాకు తెలియదు పాస్టర్ అంటే ఐ డోంట్. నేను అలాంటి తమ్మకు బాగాలేదో కృపము బాగాలేదు మామూలుగా బాగాలేకపోతే బాగా ప్రార్థన చేస్తుంటాను అంతే కదా. ఐ డోంట్ క్రై బట్ స్టిల్ అందుకే దేవుని వాక్య బాగా చూసినప్పుడు అందుకే దేవుడు ఇస్తాడు, ఆటోమేటిక్ ఇస్తున్నాడు, కఠినంగా కాబట్టి ఇస్తాడు. అందుకే పౌలు అంటాడు హిస్ మినిస్ట్రీ వాస్ విత్ టియర్స్. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు కన్నీటితో పరిచర్య చేస్తున్నాడు విత్ టియర్స్. కన్నీటితో ఎవరు చేస్తారమ్మా? ఎవరు పరిచర్య చేస్తారు? కన్నీటితో ఎప్పుడు చేస్తారు? కన్నీరు ఎవరి కోసం చేస్తారు? భారం ఉంటే భారం. రైట్, ఓకే రైట్. ఒకటి భారం, ఇంకా కన్నీటితో పరిచయం చేయలేదు కారణం భారం. ఇంకా నాకు రావాల్సిన జవాబు దొరకలేదు. ఒకటే ఆన్సర్. కన్నీరు ఎందుకంటే భారం అంటే కన్నీరు వస్తుంది. ఓకే రైట్, ఓకే ఫైన్. నేనేమన్నా ఇంకా యేసు ప్రభు పరిచయం కూడా కన్నీటితో చేశాడు తెలుసా అమ్మ? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11:35 చూద్దాం. చాలా చిన్న వాక్యం, బైబిల్ అందట్లో కూడా చిన్న వాక్యం. ఏదంటే ఇదే వాక్యం, ఒక లైన్లో ఉంటుంది, 2 మాటలు ఉంటాయి. 11:35 మీకు తెలిసి ఉండాలి. మీరు తెలిసినప్పుడు యేసు కన్నీళ్ళు విడిచాను అంతే, అంతకంటే ఇంకేం లేదు. ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ది బైబిల్ యేసు కన్నీళ్ళు విడిచాను. 2 పదాలు, యేసు కన్నీళ్ళు విడిచాను అంతే కదా. ఇంకేమైనా ఉందా దానికి? అటు ఇటు ఏమనుందా? యేసు ప్రభు కూడా ఆయన పరిచర్యలో ఈ క్రైడ్. మీరు అడగచ్చు, జస్ట్ గాడ్ వాజ్ రివీలింగ్. జస్ట్ అలా యేసు కన్నీళ్ళు విడిచాను ఇంతే. అంటే యేసు ప్రభు కూడా పరిచర్య కన్నీళ్ళతో చేస్తుంటే ఎందుకు ఆ కన్నీటి పరిచర్య? ప్రభు ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ లాజరు సమాధి దగ్గర ప్రభు ఎందుకు ఏడుస్తున్నాడు? ఒకసారి 36 చూద్దాం. దాని యొక్క డెఫినేషన్ ఎందుకు ఏడ్చాడో చూస్తాడు. అప్పుడు చూడండి. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించను శివుడని యూదులు ఉన్నవారంటారు. యేసు ప్రభు వారి సమాధి దగ్గరపై ఆ దేవాతి దేవుడు, దేవుని కుమారుడు ఆ భూమికి దిగి వచ్చిన యేసయ్య ఆ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి హి వాస్ క్రైయింగ్ దేర్. అక్కడ ఏడుస్తున్నప్పుడు ఆయన చూచినప్పుడు అక్కడ యూదులు అంటున్నాడు ఈ లాజరును యేసు ప్రభు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు అంతే ప్రేమిస్తున్నాడు. యేసు రక్తంలో కడగబడకపోతే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా, ఇన్ని పరిచర్యలు ఉన్నప్పుడు కూడా, దేవుని వాక్యం విన్నప్పుడు నువ్వు మారకపోతే యేసు ఈ రోజు కూడా నీ కొరకు నా కొరకు కన్నీళ్లు విడుస్తున్నాడు. Still cries today. If you're not saved,
లేపడానికి వెళ్ళిన యేసయ్య ఆ మానవుని మరణ పరిస్థితిని చూసి అక్కడ ఏడుస్తున్నట్టుగా చూస్తా. ఒకవేళ నీవు నేను ఆయన నిత్య జీవం లేయడానికి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ నిత్య జీవం పొందుకోలేని స్థితిలో ఉన్నప్పుడు గాడ్ విల్ క్రై ఫర్ us. పాల్ అదే చేస్తున్నాడు. పాల్ ఇస్ క్రైంగ్, జీసస్ ఇస్ క్రైంగ్ బికాస్ ఆఫ్ ది లవ్. ప్రేమ. ఎవరి గురించి ఏడుస్తామమ్మా? ఎక్కువ ప్రేమిష్ఠుల గురించి ఏడుస్తాం కదమ్మా. ఎవరో పిల్లలు పడి అయ్యో పాపం పడిపోయాడు పిల్లలు, అదే మన కొడుకు పడిపోతే అమ్మ నా కొడుకు దెబ్బ తగిలిందో చెప్పి ఆడేడ్చుడు మనం ఏడ్చుడే ఉంటుంది. ఎందుకు? వీ లవ్ దెమ్. అందుకే దేవుడు ఈరోజు మన దేవుడు మన తండ్రి కూడా ఈరోజు ఒకవేళ నీవు నేను కూడా ఒకవేళ భరణ స్థితిలో ఉంటే పౌలు ఏ రీతిగా కన్నీరు విడుస్తున్నావు ఆ రీతిగా యేసు కూడా కన్నీరు విడిచాడు. ఎందుకంటే మానవుని మరణ పరిస్థితిని చూసినప్పుడు హీ విల్ క్రై లైక్ ఎనీథింగ్. మన పరిస్థితులు కన్నీరు పరిచయం చేసి పౌలు అంటాడు యేసు వారు యెరూషలేమును చూసి ఏడ్చారంట. ఇర్మియా గురించి పోయినప్పుడు ఇర్మియా గురించి ప్రాఫిట్ని గురించి మనం పోయిన వారం ధ్యానించుకుందాం కదమ్మా. కుమారుడు ఇర్మియాకు ఉన్న ఆయన యొక్క టైటిల్ ఏం తెలుసమ్మా? విలపించు ప్రవక్త అంట. ద క్రైయింగ్ ప్రాఫిట్. దోస్ హూ లవ్ us, those who care for us, they will cry like. ఈ పౌలు ఎందుకంటే ఎఫెసీ సంఘం పట్ల అంత భారమే కలిగింది కాబట్టి వారు నాశనంలో కూడా వారు జీవంలోకి రావడానికి యేసు రక్తం ద్వారా ముద్రించబడ్డానికి కన్నీటితో పరిచయంలో కొనసాగిస్తున్నట్టుగా చూస్తాం. With the tears. He was doing his ministry with the tears. దైవజనునికి అనుభవం ఉండాలి. కన్నీటితో సంఘం కొరకు ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. కుటుంబ పెద్దలకి అనుభవం ఉండాలి. కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒకవేళ అంటే కన్నీటితో ప్రార్థన చేయడం గురించి చెప్తే ఎంత కూడా అదే చెప్పుకోవచ్చు. కన్నీటి ప్రార్థన అవసరం. అన్న దేవుని సన్నిధిలో కన్నీరు విమర్శించింది కదమ్మా. తన కుటుంబము ఎదగడానికి దేవుని నుంచి ఆ బహుమానం పొందుతాడు. ఈరోజు పిల్లలు దేవుని సన్నిధిలో ఎదగడానికి ఒక కన్నీటి యొక్క ఆ భారం కలిగి ఉండి పౌలు అంటాడు హిస్ మినిస్ట్రీ ఈజ్ విత్ ది టీయర్స్ అంటాడు. ఇంకోటి అంటాడు నెక్స్ట్ వాక్యం నెక్స్ట్ భాగంలోకి వెళ్ళిపోతాం. అక్కడే ఉండిపోతాం. ఇంకా కన్నీటి గురించి చెప్తే చాలా కన్నీట్లు ఉన్నాయి. మీరు ఏడు మొదలు పెడతారు. ఇప్పుడు దేవుని స్తోత్రం. అంత కన్నీటి అవుతూ పిల్లలు లెట్స్ గో ఇంకేం చెప్తుంటారు. ఆయన మినిస్ట్రీ గురించి చెప్తాడు. 3 భాగాలు ఉన్నాయి మినిస్ట్రీలో. చూద్దాం ఒకసారి చూద్దాం. అందులో కూడా పోను వినయభావంతో హంబుల్నెస్ మీకే తెలియను మరియు ఇక్కడ ఆగురమ్మా ఏమంటాడు? హిస్ మినిస్ట్రీ వాజ్ ఎ యూస్ఫుల్ మినిస్ట్రీ. వాట్ ఇస్ దిస్? ప్రయోజనకరమైన పరిచర్య. పౌలు పరిచర్య గురించి మాట్లాడినప్పుడు పౌలు అంటాడు ఇది ప్రయోజనకరమైన పరిచర్య అంటాడు. ఆయన చేసే పరిచర్య ప్రయోజనకరమైన. He is not doing any useless business. He is doing useful business. ఇప్పుడు అందరూ యూస్ఫుల్ బిజినెస్ చేస్తారు. ఎవరు చేస్తారు? ఇప్పుడు సంఘాలు అంతా ఏమైపోయిందమ్మా? మీకెంత నాకెంత కదమ్మా. థ్యాంక్ గాడ్. నేను ఐ డోంట్ స్పీక్ ఆన్ ది గివింగ్ గురించి టైత్ల గురించి. నేను ఎప్పుడో 1-2 సార్లు మాట్లాడినా కానీ 16 సంవత్సరాల్లో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్. నువ్వు ఎంత ఇచ్చావు, ఏమి ఇచ్చావు, ఇస్తే వస్తుంది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నువ్వు ఎలా వచ్చావు, ఎలా వెళ్ళావు అదే కాన్సెప్ట్. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని మాట కలిగి దేవుని మాటలో బలపడి నువ్వు వెళ్ళాలి. అదే కాన్సెప్ట్ నాకు ఒకటి. మినిస్ట్రీ అంతా కూడా ఏంటంటే ప్రయోజనకరమైన మినిస్ట్రీ. అంటే ఈ ప్రయోజనకరమైన మినిస్ట్రీ ఏముంది? ఈ ప్రయోజనకరమైన మినిస్ట్రీలో చెల్లెలు కూడా వాట్ వీ గెట్ ఈరోజు వాళ్ళు వస్తే ఏమొస్తుంది, వీళ్ళు వస్తే ఏం పోతుంది, ఇదే పిల్లల ఈ క్యాల్కులేషన్స్లో కూడా పాల్ మాట్లాడే వేరేదంట పిల్లలు. వాక్యంలో చూసినాం ఆయన వెండి భారగాలు ఎక్కడ తీసుకోలేదు. మీరు చదువుకోండి. ఇట్స్ నాట్ వాట్ ఇట్ అబౌట్ యువర్ సిల్వర్ అండ్ గోల్డ్. మై మినిస్ట్రీ షుడ్ బి యూస్ఫుల్. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నువ్వు ఆత్మీయంగా కట్టబడ్డము. నా పరిచయం ప్రయోజనకరమైన ఏది కూడా ఆపలేదంటాడు. ఐ యామ్ నాట్ విత్హోల్డ్ ఎనీథింగ్ విచ్ ఈస్ ప్రాఫిటబుల్ టు యూ. నీ ఆత్మీయ జీవితానికి ఏదైతే మేలుకరమైందో దాన్ని నేను ఆపలేదు. ఐ ప్రీచ్ దట్. ప్రయోజనకరమైంది. ఒక మాట చూసుకుందాం. యేసు ప్రభువు వారు ఏ ప్రయోజనం
యేసు ప్రభు వారి పరిచయం ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం, మనందరికీ తెలియదు, 10వ అధ్యాయం 10వ వచనం మనందరికీ తెలిసిన వాక్యమే. ఒకసారి చూద్దాం ఆ ప్రయోజనకరమైన మినిస్ట్రీ చూద్దాం. ఒకసారి చూద్దాం ఏముంటుంది. లెట్స్ సీ. నాకు అది అవసరం కింది భాగంగా దొంగ చదువు మొత్తం చదువు, ఏం పర్లేదు చదువు. దొంగతనమును, హత్యను, నాశనమును. ఇప్పుడు నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ జస్ట్ రీడింగ్ అన్నప్పుడు వై జీసస్ ఈస్ టాకింగ్ అబౌట్ ద థీఫ్. జస్ట్ అలా ఆలోచిస్తున్నాడు. అప్పుడు జస్ట్ ఈ వాక్యం దేవుడు ఇచ్చినప్పుడు నాకు అలా బయటకు వచ్చినప్పుడు గాడ్ వాజ్ గివింగ్. వై గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ది థీఫ్? There are two kinds of, there is one is stealing ministry. Stealing ministry ఏమంటే దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వచ్చిండు. ఒకడు వచ్చిండు, ఇద్దరు వచ్చిండు గురించి మాట్లాడతారు. ఒకడు ఆయన వచ్చింది అనుకో, దొంగని గురించి మాట్లాడిన వాడు దొంగతనం కాదు. వాడు ఏది కూడా వాడి బెనిఫిట్ కోసం చేస్తాడు. వాడు నీ బెనిఫిట్ కోసం చేసేవాడు కాదు. దొంగ ఎప్పుడు కూడా దొంగతనం బెనిఫిట్ చేస్తాడు, దొంగ పనులే చేస్తాడు కదమ్మా. ఈ మధ్యలో చాలా అయిపోయింది స్టీలింగ్ షీప్ కదమ్మా. కాదు, అవునా కదమ్మా? సుల్తాన్ బజార్ మినిస్ట్రీ బాగా అయిపోలేము. సుల్తాన్ బజార్లో ఎప్పుడైనా పోయిరామ్మా? ఆ సుల్తాన్ బజార్లో పోయింది, ఆ షాప్లో ముందు రా మా షాప్లో రా. ఎందుకు? కష్టం అండి. ఇప్పుడు చర్చిలో కూడా అక్కడ మా చర్చ్ బాగుంటుందా? ఎందుకు? బయట పోయి సువార్త చెప్పే దమ్ము లేదు. ఈవెన్ ఐ కాల్ సంబడి. చర్చ్కి వెళ్ళకపోతే మీరు చర్చ్కి వెళ్ళేవారు డిస్టర్బ్ చేయలేదు. చర్చ్కి వెళ్తలేరంటే రండి అంటారు. మీకు వీలైతే మాతో ఒక పాల్గొంటుంది. స్టీలింగ్ షీప్. అందుకే దేవుని వాక్య భావం చేసినప్పుడు ఈరోజు కూడా లాభం కొరకు యేసు ప్రభు కింది భాగంలో పోతాం. అదొకటి ఉండండి, అక్కడే అయిపోతుంది. లేకపోతే రెండు మీలా. ఎందుకంటే సముద్రంలో చేపలు పడ్డ, బుట్టలో చేపలు పడ్డ అలవాటు అయిపోయింది. రైట్, ఓకే, లెట్స్ గో. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను. యేసు ప్రభు పరిచర్యకు చెప్తున్నాడు. ఈ టాక్స్ అబౌట్ మినిస్ట్రీ. ఆయన ఎందుకు వచ్చాడు, భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే గొర్రెలకు జీవమును, అది సమృద్ధిగా, ఎటర్నల్ లైఫ్. ఇది ప్రయోజనకరమైన మినిస్ట్రీ. God did not come to take something, he came to give something. కదమ్మా? ఏసే నీ దగ్గరికి ఏదో తీసుకోవడానికి రాలేదు, నీకు ఇవ్వడానికి వచ్చాడు. ఏమి ఇవ్వడానికి వచ్చాడు? తన ప్రాణమును ఆ సిలువలో, తన రక్తమును ఆ సిలువలో, ఆ యొక్క మరణమును ఆయన తీసుకొని నిత్య జీవమును ఆయన ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పరిచర్య ప్రయోజకరమైన పరిచర్య, ఆయన పరిచర్య జీవం ఇచ్చే పరిచర్య, ఆయన పరిచర్య నిత్య జీవము చేసే పరిచర్య, ఆయన పరిచర్య ఆయనతో ఉండేటట్టు చేసే పరిచర్య. ఇట్ ఈస్ ఏ యూస్ఫుల్ మినిస్ట్రీ. వాక్యం రచనీతున్నావు. ఈరోజు నీ సంఘములో నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావా? అది గ్రోయింగ్ స్పిరిచువల్. విశ్వాసం చూసుకో. దేవుని వాక్యం అవునంటాడు, నేను ఉపయోగకరమైన పరిచయం. ఐఎమ్ డూయింగ్ ది యూస్ఫుల్ మినిస్ట్రీ. నీకు ఉపయోగకరేది, నువ్వు బలపడేది, నువ్వు ఆత్మీయంగా ఉండేది, నువ్వు రక్షణలోకి వచ్చేది, నువ్వు దేవునితో నడిచేది, నువ్వు దేవునితో జీవించే ఆ పరిచర్య పౌలు చేస్తున్నాడు అంటాడు. ఓకే, నేను ఫస్ట్ పాయింట్లో రెండో దాంట్లో మూడోది చెప్పేసి నేను వెళ్ళిపోతాను. అది చేస్తాను. అవి మూడోది చాలా ఉన్నాయి అందులో, కానీ ఐ టుక్ ఇట్ ఓన్లీ 3 పాయింట్స్. ఒకటి కన్నీటి పరిచర్య, రెండోది ఉపయోగకరమైన పరిచర్య, మూడోది ఇట్స్ డిఫరెంట్. ఒకసారి 26వ వచనంకి వెళ్దాం. ఒకసారి ఇట్స్ డిఫరెంట్ మినిస్ట్రీ. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాడు. ఆయన పరిచర్య గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ది మినిస్ట్రీ వితౌట్ గిల్ట్. I am innocent of all men's blood అంటాడు. ఇంగ్లీష్లో అంటాడు కదా, I am innocent of all men's blood అంటాడు. ఏమంటుందమ్మా? I am innocent of all sin. ఆయన అంటాడు ఎవరైనా నాశనమైతే
ఐఎమ్ నాట్ గిల్టీ. ఆయన పరిచర్య గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన పరిచర్య ఎలా చేశాడు, పరిచర్య నేను చేసే పరిచర్యలు ఏంటంటే యూ కెనాట్ సే మీ దట్ ఐఎమ్ గిల్టీ బికాస్ ఐ హావ్ గివెన్ యూ ది ప్రాఫిటబుల్ థింగ్. ఏంటి యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు కదమ్మా, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి నమ్మువాన్ని శిష్యులుగా చేయుడి. నమ్మి విశ్వసించువాడు రక్షింపబడును, నమ్మనోడు టిక్ 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 నమ్మనోడు ఏమవుతాడు? పౌలు అదే అంటున్నాడు. పౌలు అంటున్నాడు ఐఎమ్ నాట్ గిల్టీ బికాస్ ఐ ప్రీచ్ ది క్రాస్. యేసు రక్తముల గురించి, యేసుని గురించి, యేసులో ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అలా పరిచయం మీకు బోధించాడు. ఇట్స్ అప్ టు యూ. ఇంగ్లీష్లో చూసినప్పుడు ఐఎమ్ నాట్ గిల్టీ ఆఫ్ ఎనీ మ్యాన్స్ బ్లడ్ అంటాడు. బ్లడ్ అంటాడు, బ్లడ్ అంటాడు. ఇప్పుడు తెలుగులో నాశనం అన్నాడు కానీ ఇంగ్లీష్లో బ్లడ్ అంటాడు కదమ్మా. బ్లడ్ అంటాడు. ఈ బ్లడ్ గురించి అన్నప్పుడు జస్ట్ ఆయన పౌలు మాట్లాడుతున్నప్పుడు జస్ట్ నేను మా పెద్దోడు డిస్కస్ చేస్తున్నాం. జనరల్గా ఏంటంటే ఇది ఆయన అంతకుముందు అనేక మంది చనిపోయాడు కదా, దాని గురించి కాదు దాని గురించి కాదు, సువార్తల గురించి మాట్లాడతాడు. డజన్ టాక్ అబౌట్ ఆయన పరిచర్యకు వచ్చే ముందు ఆయన సంఘాన్ని హింసించిన సంగతి గురించి మాట్లాడతాడు. ఆయన పరిచర్యకు వచ్చిన తర్వాత అనేకులు రక్షించాలనుకున్నాడు. రక్షించిన వారు కూడా ఒకవేళ సువార్త అంగీకరించి నాశనం అయిపోతే వారికి వచ్చి మన ఐఎమ్ ఇన్నోసెంట్ అంటాడు, నేను ఐఎమ్ నాట్ గిల్టీ అంటాడు. ఎందుకంటే ఐ ప్రీచ్ ది గాస్పెల్. ఇట్స్ అప్ టు యూ. దేవుని యొక్క వాక్యం బోధించడం నా పని, దాన్ని తీసుకోవాలనేది మీ పని. ఐఎమ్ నాట్ గిల్టీ. రక్తము అంటే పిల్లలు, రక్తము ప్రాణం అంట. మనిషిలో ఉండే రక్తమే ప్రాణం. రక్తం పోతే చచ్చిపోతాం కదా, అదే రక్తమే ప్రాణం. అందుకే ఇక్కడ ఐఎమ్ నాట్ గిల్టీ ఆఫ్ ఎనీ మ్యాన్స్ బ్లడ్ అంటాడు. ఆయన పరిచయంలో 3 ముఖ్యంగా మూర్తిని చెప్పాడు. 2 దాంట్లోకి వెళ్దాం, 2 అంశాలకు వెళ్ళిపోతాను నేను. ఇఫ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ టైం జస్ట్ షో మీ. 2వ పిల్లలు చూసినప్పుడు ఇక్కడ అంటాడు, నెక్స్ట్ పౌలు మాట్లాడుతున్నప్పుడు తన పరిచర్య గురించి మాట్లాడుతున్నప్పుడు అది అయిపోయింది వాళ్ళతో చేసిన పరిచర్య అంటాడు. ఆయన ప్లాన్స్ గురించి మాట్లాడతాడు. ఆయన ప్లాన్ ఏంటంటే ఆయన యెరూషలేములోకి వెళ్ళే ప్లాన్ గురించి మాట్లాడతాడు. ఏమంటాడు ఒకసారి చూద్దాం. నేను ఆత్మయందు ఏమంటాడు బందీనై, లేదమ్మా పైన ఉంటుంది 26 పైన ఉంటుంది. నేను ఇప్పుడు ఆత్మనందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్చిన పౌలు అంటాడు. ఆయన నెక్స్ట్ మినిస్ట్రీ గురించి ఆయన మాట్లాడతాడు. యెరూషలేములో పరిచర్యకు వెళ్తున్నాడు. యెరూషలేముకి వెళ్తున్నప్పుడు అంటాడు, నేను ఏమంటాడు ఆత్మనందు బంధీనై, ఐఎమ్ బౌండ్ ఇన్ ది స్పిరిట్. బౌండ్ అంటే తెలుసా అమ్మ, కట్టబడి ఉన్నాడు, బందీ అయి ఉన్నాడు అంటాడు. ఎక్కడ బందీ అయ్యాడు పౌలు అంటే అంటాడు, నేను ఆత్మలో బందీ అయ్యాను. ఐ కెనాట్ మూవ్ వేరెవర్ ఐ వాంట్, ఐ కెన్ మూవ్ ఓన్లీ వేర్ స్పిరిట్ లీడ్స్ మీ. కొన్నిసార్లు అనిపిస్తుంది శరీరంలో ఉన్నాడు కానీ ఆత్మలో నడుస్తున్నాడు. ఎంతమంది ఈరోజు పిల్లలు ఆత్మ నడిపింపులో నడుస్తున్నాం ఈరోజు. పౌలకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన అంచినప్పుడు దేవుని అంగీకరించినప్పుడు ఆ పరిశుద్ధ ఆత్మను పొందుకున్న పౌలు అంటాడు, ఐఎమ్ బౌండ్ ఇన్ ద స్పిరిట్. విశ్వాసం మేము చేయగలుగుతాము. యేసుని అంగీకరించిన తర్వాత కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ క్రైస్ట్. ఐఎమ్ బౌండ్ ఇన్ ద స్పిరిట్. ఎంతమంది నడుస్తాం చెప్పగలుగుతాం. నేను కూడా చేయొద్దులే. We cannot live. పౌలు అంటాడు తనకు వచ్చే మాట, నేను ఆత్మలో బందీనై ఉన్నాను. నా యొక్క నడక ఏదైందో, నా ఆత్మదేవుడు ఎటు నడవమంటే అటు వెళ్ళాలి, ఎటు పోవాలంటే అట్టే పోవాలి. ఎటు పడితే అటు పోవడానికి నాకు పర్మిషన్ లేదు. వేరెవర్ స్పిరిట్ స్పీక్స్ మీ ఐ గో దేర్. నా ఆత్మ నడిపించినప్పుడు, నా దేవుని పరిశుద్ధాత్మ ఎటు నడిపిస్తే అటు మాత్రమే ఐ విల్ లెడ్ బై ది హోలీ స్పిరిట్. నిజంగా ఈ మాట నిజంగా సంఘంతో చెప్తున్నాడు.
ఏం చెప్తున్నానంటే ఆత్మలో బందీని అయిపోయాను. ఇట్ ఈస్ నాట్ మై విల్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ మై ఫాదర్. నా తండ్రి చిత్తము, నా తండ్రి ఆత్మకు నేను బందీని అయిపోయాను. ఆయన ఎటు నడిపిస్తే అటు వెళ్తాను, ఎటు వెళ్ళమంటే అటు వెళ్తాను. విశ్వాసాలు మీరు అనగలుగుతున్నాను. దేవుని రక్తంలో కడగబడ్డ నీవు నేను యేసు రక్తముతో నిజంగా కొన్నిసార్లు అనిపిస్తాము ఎంత పనికి మాలమైన మన కొరకు యేసే తన ప్రశస్త రక్తము పెట్టి ఆ రక్తముతో కొని ఈ ఓన్స్ అంటే నీవు అంటే నీవు నా సొత్తు అయినావు, ఆయన సొత్తైన నీవు నేను ఆయన ఆధీనములో అలా ఉంచున్నావా? లూకాసు వార్తకు వెళ్దాం ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం చూడండి. యేసు ప్రభువు అంటారు, ఆయన వెంబడించాలనుకునే వారందరితో పౌలు ఆత్మలో బంధినాడు. విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్న మాట ఎలా ఉండాలో ఒకసారి చెప్తూ లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటే చూడమ్మా, మరియు ఆయన ఏమంటున్నామా, కొన్నిసార్లు మాటలు బడ రాస్తారు కదా నిజం బైబిల్లో. నిజంగా ఐ లవ్ దిస్ వర్డ్స్. మరియు ఆయన ఈ అందరి ఎందుకు రాశాడు తెలుసాము? ఎందుకు రాయించిండొచ్చు దేవుడు? మనం చర్చిలో కూర్చుంటే వాక్యం వింటుంటాం, అన్నీ ఏదైనా వద్దు నాకు తగిలే వాక్యం వచ్చింది ఇది నాకు కాదులే. మనకు చాలా తెలివైన వాళ్ళం మనం కదా. అయ్యగారు ఏదో వాక్యం ఉంది కాదు చెప్పుకుంది మనల్ని కంటాడు, మనకేం సంబంధం లేదు. ఇది మనకు పలానోళ్ళకి అన్నాడు పలానోళ్ళకి. వి డోంట్ అప్లై ది వర్డ్ టు us. అందుకంటాడు దేవుడు అందరితో, యేసు అందరితో, కొందరితో కాదు, కూర్చున్న వారందరితో, వచ్చిన వారంతో, ఆయన అంగీకరించిన వారంతో, యేసు రక్తంలో పొందిన ప్రతి వారితో ఆయన మాట్లాడుతున్న మాట. ఎవడైనను నన్ను వెంబడించగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని. ఉపేక్షించుకోవడం అంటే ఏంటో తెలుసా అమ్మ? Be bounded. Paul says, I am bounded in the spirit. If you want to follow Jesus, you have to be bounded by him. నీ ఆలోచన ఉండకూడదు. యేసుని వెంబడిస్తున్నప్పుడు పోయిన వారం కూడా చెప్పుకునేది తన స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాక అయ్యగారు ఎడ నేర్చుకొచ్చుకుంటాడు పాపం, వారం చంపుతున్నాడు. ఎవరిస్తాడు? స్వబుద్ధిని ఆధారము చేసుకున్నాక లీన్ నాట్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్, లీన్ నాట్ ఆన్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే అంటాడు కదా, ఎవరైనా నన్ను వెంబడించకూడదే శిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని, నీ ఆలోచన కాదు యేసయ్య ఆలోచన ఉండాలి. ప్రతి దినము ఆ శిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. కిందికి వచ్చేద్దాం, లాస్ట్ వసుకొద్దాం. అందులో ఉంటే చాలా వాక్యం ఉండదు కానీ కింద లాస్ట్ 62వ వచనం ఒకసారి చూద్దాం. ఏమంటుండో 62వ వచనం కింద అదే 9వ అధ్యాయంలో 62వ వచనం ఒకసారి వస్తాం. ఒకసారి ఏమంటాడు? యేసు నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు దేవుని ఏమంటున్నాము? మనతోనే మాట్లాడుతున్నా, అందరితో మాట్లాడుతుండా? నాగటిపై చెయ్యేసి వెనకకు చూస్తే నా రాజ్యమునకు పాత్రుడు కాదు. ఇఫ్ యూ వాంట్ టు బిలాంగ్ టు హిస్ కింగ్డమ్, నో లుకింగ్ బ్యాక్. మా పిల్లలు నడుతుంది, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ది క్రాస్ బిఫోర్ మీ, ది వరల్డ్ బిహైండ్ మీ, no turning back, no turning back. విన్నారా? రాకపోతే వాళ్ళతో పాడిపిస్తా, నేర్చుకోండి. దేవుని వాక్యములో యేసయ్యను వెంబడిస్తాను ఒక నిర్ణయం చేసుకొని దేవుని రాజ్య సభ్యునైతాడు. యేసు రక్తంలో కడగబడి యేసు బిడ్డగా ఉంటాడు ఒప్పుకొని. when you are bound in the spirit, you cannot bow as you wish. You have to bow according to the God's will and wish, not turning back. పాతది ఏమైందంటే ఉప్పు స్తంభం అయితే లోతు భార్య, అందులో నాకు సబ్జెక్ట్ టైం లేదు కానీ చెప్తే లోతు భార్య ఏమైందమ్మా? ఒక్కసారి మన జీవితంలో తొంగి చూస్తే ఎన్ని ఉప్పు స్తంభాలు ఉంటాయో. పాపం ఒక్కసారి అయింది కానీ మనం ఎన్నిసార్లు ఉప్పు స్తంభాలు అయ్యామో, ఎన్నిసార్లు వెనక తిరిగి చూచామో, ఎన్నిసార్లు చూస్తున్నామో. యేసయ్యతో ఒప్పందం చేసుకుంటాము, యేసయ్యతో నడుస్తామంటాము కానీ ఆ వెనక జీవితం విడిచిపెట్టదు, దాన్ని తీస్తుంటాము. అనేకమైన ఉప్పు స్తంభాలు మన జీవితంలో మోస్తూనే ఉంటాము. No turning back.
Paul says, I am bound. I am bound in the spirit. అంటాడు. ఆ యెరూషలేముకు పోయేటప్పుడు I am bound in the spirit. I cannot move my step without my spirit, God's spirit allowing me to move. పౌలు నిజంగా వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తాడు చూస్తామా, చదువుదామా, ఎలా కింద వెళ్తాం, కింద వాక్యం వెళ్తాం, అదే కింద చదువు. ఆత్మయందు బంధింపబడవాడని యెరూషలేమునకు వెళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో చాలా పోతామమ్మా. ఎప్పుడన్నా పౌలు ఏమంటుండు, ఐఎమ్ గోయింగ్ టు జెరూసలేం బట్ ఐఎమ్ అన్సర్టన్ ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ. యెరూషలేముకైతే నేను పోతున్నాను, ఆత్మదేవుడు నన్ను పొమ్మన్నాడు, నాకు ఆప్షన్ లేదు. ఐ హ్యావ్ టు మేక్ ఎ మూవ్ బట్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ దే. చేస్తాం పని అమ్మా. పుసుకున్న రోజు ఉద్యోగం పోతుంది అనుకో, ఆ పని చేయి, జీతం అంటే ఇస్తానో లేదో తెలియదు అన్నాడు అనుకో, ఇది బాగుంది, ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు, ఎట్లు ఇస్తావు, చెక్ ఇస్తావా, క్యాష్ ఇస్తావా, ఆన్లైన్ ఇస్తావా, అసలు నీ లెక్క ఏంది, నీ పత్రం ఏంది అడుగుతామా లేదా? దేవుడు ఆత్మలో అన్నాడంట, పొమ్మన్నాడంట, పోతున్నాడు. పోతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, అక్కడ ఏం జరుగుద్దో నాకు తెలీదు. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ దేర్, బట్ ఐ నో సంథింగ్. ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ దేర్, బట్ ఐ నో సంథింగ్. వాట్ హి నోస్. ఒకసారి చూద్దాం, కింద చదువు, కింద చదువు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని లేని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను ఈ ప్రతి పట్టణంలో యెరూషలేము ఉందా అంటే ఉంది, ఖచ్చితంగా యెరూషలేము ఉందా అంటే ఉంది. పౌలు పోలుతున్నాడు. పౌలు అంటాడు, నేనేం జరుగుతుందో నాకు తెలియదు కానీ నాకు ఒకటి తెలిసి ఏంటంటే, ఏ పట్టణం పోయినా ఎక్కడ పోయినా నాకు శ్రమ తప్పదు, బంది తప్పదు. Still I'm going. Still I'm going. Still I'm going. ఇలా ఎగలుగుతామమ్మా. క్రైస్తవునిజం దేవుని వెంబడిస్తున్నప్పుడు శ్రమ వస్తుంది, శ్రమ లేకుండా శ్రమ ఉంటుంది. అది చాలాసార్లు చెప్తున్నాను, నేను వాక్యం చెప్తున్నప్పుడు ఎప్పుడు చెప్తున్నాను, విశ్వాస జీవితం అంటే శ్రమ లేని జీవితంగా. చాలాసార్లు ఏంటంటే కొద్ది శ్రమ రాగానే అబ్బా దేవా నన్ను ఇంత శ్రమ, ఇంత ఇబ్బంది ఎట్లుంటుంది అంటే, ప్రపంచంలో ఎవరికి వస్తేనే కష్టము నీకే వస్తుంది. సాధారణంగా అది వాక్యం ఏమిటి, కొరింథీ పత్రిక, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది కలగదు. మనం ఏమంటాం, ప్రభా ఇంతగానం ఎవరికి రాదు ప్రభు, చాలే చూడండి. సాధారణంగా మనుషులకి ఏమొస్తుందో అదే నీకు వస్తుంది, అంతకంటే మించి ఏం రాదు. కానీ మనం ఏమనుకుంటుంటే ఈ ప్రపంచంలో ఇంతకంటే మించింది ఉండదు, ఎందుకంటే మనమేం వస్తున్నాం కాబట్టి, మనకు తెలుసు కాబట్టి, ఆ బరువు మనకు తెలుసు కాబట్టి ఇంతకంటే శ్రమ ఉండదు, ఇంతకంటే చాలా ఉన్నాయి. There is no resurrection without the crucifixion. ఏసయ్య కూడా ఇబ్బంది పడ్డాడు కదా శ్రమ. తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా నుంచి తీసివేయని తండ్రిని ప్రార్థన చేసినాడు కదా, సిలువ కార్యం అంటుంది. ఆయన సిలువను మోసాడు, అంతకంటే కాకుండా ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రతి పట్టణంలో ఐఎమ్ నాట్ అన్సర్టన్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్, బట్ ఐ నో దేర్ ఈస్ సంథింగ్ హార్డ్ థింగ్ ఫర్ మీ స్టిల్ గోయింగ్ అంటాడు. అప్పుడు నా సమయం అయిపోయింది, కెన్ ఐ టేక్ 5 more minutes, రైట్, ఒక 5 నిమిషాలు మాత్రం తీసుకుంటాను. 3వ భాగము ముచ్చటగా అలా చెప్పేసి అంటాడు, ఒక మాట చెప్తాడు. అంటే ఏమంటాడు తెలుసా, ఆ శ్రవణం వచ్చి మాట, ఒక చిన్న మాట ఉంటుంది, అది చెప్పుకొని రెండోది ముగించుకొని 3వ గంటకి వెళ్ళిపోదు. ఒకసారి కింద 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 చదువు, ఇప్పుడు చదివిన భాగం. To finish the work, I don't care about myself.
నా ప్రాణం పోతుందా పోని పర్లేదు, కానీ నా ప్రభు పనిని మాత్రం కాదు జరిపించాను. ఫాల్స్ మినిస్ట్రీ, ఈవెన్ ఇఫ్ ఐ హావ్ టు డై ఓకే, బట్ బిఫోర్ ఐ డై ఐ వాంట్ టు ఫినిష్. యేసు ప్రభు అన్నాడు సిలువలో మరికిన ఆయనది 5వ మాటనా ఏ మాట యేసయ్యా శ్రమల దినాల్లో ఉన్నాము, ఎన్నో మాట తెలియకపోతే ఎట్లా? ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ సిలువలో చివరి మాట, ఆత్మను అప్పచెప్పే ముందు ప్రభు మాట్లాడిన చివరి మాట ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన భూమి మీదకి వచ్చిన పరిచయం అయిపోయిందని ఆ సిలువని సెడ్ ఇట్ ఫినిష్. పౌలు అంటాడు ఐ వాంట్ టు ఫినిష్ బిఫోర్ ఐ యామ్ డన్. ఐ డోంట్ కేర్. ఇలా విశ్వాసి నిజంగా ఆత్మలో బాగుండైనోడు, ఎవరైతే ఆత్మలో ఉంటాడో ఏం జరిగినా పర్లేదు యేసయ్య వెంబడిస్తానగలిగితే వస్తుంది. దేవుడి గురించి మాట్లాడు. చివరిగా ఒక మాట చెప్పి ఇచ్చేస్తాను. 3వ వచనంలో పిల్లలు అంటాడు కదా, 28వ వచనంలో అంటాడు కదా, అంటాడు ఆ సంఘ పెద్దలతో మాట్లాడుతుంటాడు. ఏం చెప్తున్నాడంటే 3 మాటలు ఉన్నాయి, 3 మాటలు ముచ్చటగా 3 నిమిషాలు చెప్పేస్తాను. ఒకటి పిల్లరా ఏమంటాడు, 28వ వచనం ఒకసారి చదువుకుందాం. 28వ వచనం చదువుకుందాం ఒకసారి. 28 దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు ఏమంటాడమ్మా? ఇప్పుడు చాలాసార్లు విశ్వాసి నన్ను ఏం చేయలేదు అనుకోడు. ఏమంటాడు? దేవుడు స్వరక్తమిచ్చిన సంఘమును కాయుటకు దేవుడు మిమ్మల్ని అధ్యక్షుడిగా, ఈరోజు ఆ కుటుంబంలో దేవుడు నిన్ను పెద్దగా, ఈ కుటుంబంలో చర్చాపరిచిన దేవుడు నిన్ను పెద్దగా ఎందుకు ఉంచాడు, ఎందుకు అధ్యక్షుడిగా ఇచ్చాడంటే దేవుని సంఘమును కాయడానికి, ఆయన రక్తంతో కొనబడ్డ ఆ సంఘమును కాసే పని దేవుడు ఇచ్చాడు. సంఘం ఎదుగుతూ నాకు పని లేదు అన్నాను. యూ హ్యావ్ అ బర్డెన్. God has placed a burden to guard the church, to guard the flock. ఆయన సంఘముతో కొనబడ్డ ఆ యొక్క మందను కాయడానికి. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా వచ్చి గుడి రాకపోతే ఏం చెప్పాలి? నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోతాను అనొచ్చా? దేవుడు నీకు ఆ భారం పెట్టాడు. ఆ మందలో ఉన్న ప్రతి గొర్రెను కాయడానికి దేవుడు సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు ఆ బాధ్యతను పెట్టాడు. పౌలు అదంటున్నాడు, నా పరిచర్య అయిపోయింది, ఇప్పుడు నీ పరిచర్య స్టార్ట్ అయింది. సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు అయ్యగారు ఏం చెప్పాడు తన సంగతి, ఇప్పుడు సంఘం చేయాల్సిన పని అంటున్నాడు. యూ హ్యావ్ టు గార్డ్ ది షీప్. ఎందుకంటే ఐ విల్ నాట్ బి అంటాడు కదా, నేను ఇక్కడ మీతో ఉన్నాను కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ షీప్. ఆ సంఘమును కాచే బాధ్యత సంఘం పైన పెడుతూ ఆ పెద్దలతో అంటున్నాడు, యూ హ్యావ్ టు గార్డ్ ది ఫ్లోక్. కాగితకు ఇంకేమంటాడు? నీ మట్టును మీ గురించి జాగ్రత్తగా ఉండమంటాడు. ఒకటి కాసే చెప్తాడు, రెండో చెప్తాడు, రెండు హెచ్చరిస్తాడు. ఏంటంటే దేవుని వాక్య భాగం చూసినప్పుడు అంటాడు, ఏమంటాడు? దేవుని వాక్య భాగం చూసినప్పుడు దేవుని వాక్యం అంటాడు, తోడేళ్ళు మచ్చులు వస్తున్నాయి, జాగ్రత్త. సంఘంలోకి వస్తుంటాయి కదమ్మా, తోడేళ్ళు వస్తాయి. చక్కగా చర్చికి వెళ్తుంటే ఎవరో డిస్టర్బ్ చేయడానికి ఎవరో ఒకరు వస్తుంటారు. సంబడి విల్ డిస్టర్బ్, వోల్ఫ్స్ అంటాడు. అందుకే అంటాడు యేసు ప్రభువారు మత్తయి సువార్తలో అంటాడు, మిమ్మల్ని మేకతోలు కప్పుకున్న తోడేళ్ల మధ్యలోకి మేము పంపిస్తున్నాను కాబట్టి ఏమంటాడు? పాము వలె వివేకముగా ఉండి పావురం వలె నిష్కపటముగా ఉండమంటాడు. దేవుడు ఏంటి పాములా ఉండమంటున్నాడు? ఆదికాండం చెప్తే సర్పెంట్ ఈజ్ ది కన్నింగ్ ఆఫ్ ఆల్ ది ఎనిమల్స్ అంటాడు. మహా తెలివైంది, అది మామూలు తెలివైంది కాదు. సాతానుకు తెలివి లేదనుకుంటే అది మహా తెలివైంది. దేవుడు అంటున్నాడు, కొన్నిసార్లు సాతాను దగ్గర గురించి నేర్చుకోవచ్చు, సాతాను దగ్గర గురించి నేర్చుకోవచ్చు. తెలుసా అమ్మ, సాతానికి ఎంత కమిట్మెంట్ ఉంటుంది తెలుసా అమ్మ? సండే రోజు చేస్తుంటుంది పేతురు పత్రిక అంటే, అపవాది గర్జించు సింహం వల్లే ఎవని మింగుదునా అని గుడి బయట 7 దగ్గర నిలబడి ఆ మాంతరం మింగి అటికినట్టే పట్టుకపోతే గుళ్ళకి రానియదు. నిజమ్మా, సాధారణ యొక్క పని అది 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 చాలా తెలివైంది. అది నువ్వు వస్తావా రాదా, దాని కమిట్మెంట్ నువ్వు వస్తావా రాదా నీకంటే ముందే గుండె ఉంటుంది. నీకు రాకుండా ఎన్ని ఆటంకాలు. ఆ రోజే నీళ్ళు వస్తాయి, ఆ రోజే చుట్టాలు వస్తారు, ఆ రోజే ఫంక్షన్ ఉంటుంది, ఆ రోజే చేత కాదు, ఆ రోజే ఉంటాయి.
ఒకసారి ఒక ఆంటీ అన్నది పిల్లలు చూసినప్పుడు ఆమెతో కూడా గుడికి పోలేదు, నేను తయారైపోతున్నా కూర్చున్నప్పుడు మన చాలా క్లోజ్ వచ్చినప్పుడు బట్టలు ఎత్తుకుంటూ పోతున్నా, ఏంటంటే రెడీ కాలే గుడికి రాలేదంటే అలాగే నాన్న దొరికేది ఆదివారం ఒక్కరోజు సెలవు, బట్టలు ఇన్ని మురికి బట్టలు ఉన్నాయి, మురికి ఉతుకున్నాడు, మరి నీకు పట్టిన మురికి ఏడ పోవాలి, బట్టల మురికి నువ్వు తీస్తావు బాగానే, నీకు పట్టిన మురికి పోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలోకి పోవాలి కదా. యేసు అంటాడు, వాక్యం అనే ఉతక స్నానము చేయకపోతే నువ్వు యేసు పరిశుద్ధిలో ఎలా చేర్చబడతావు, దేవుని యొక్క రాజ్యములో ఎలా చేర్చబడతావు? నేను డైరెక్ట్గా చెప్తాను, నాకంటే చాలా పెద్దది. బట్టల మురికి నువ్వు తీస్తావు, నీ మురికి ఏడుపో. దేవుడి వాక్యం రోజు నీతో నాకు సెలవిస్తాడు, జాగ్రత్తగా ఉండవచ్చు. మీలో నుంచే వస్తారు, మీలో నుంచే రావచ్చు, కాబట్టి జాగ్రత్త సుమి అంటాడు. అందుకే దేవుని వాక్యం అంటాడు, చివరిగా ఒక మాట అంటాడు, ఏమంటాడు దేవుని వాక్యానికి సంధాన పరిషత్, ఐ కమిట్ టు ది గాడ్ అండ్ టు ది వర్డ్. చాలాసార్లు నేను ఆత్మీయ వాక్యం ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను రోజు బాధపడ్డాను వాక్యం ట్రెడిషనల్లో కొంచెం ఆత్మీయంగా స్పిరిచువల్ వర్డ్, ఐ బిలీవ్ ఇన్ ది వర్డ్. నిజంగా అందుకడ యేసు ప్రభువు అన్న మాట నాకు చాలా జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి మాట వల్ల అంటే నేను పలికిన మాటల ద్వారా మీరు శుద్ధులయ్యారు. వర్డ్ విల్ ప్రొటెక్ట్ us. సంఘము ఈరోజు చెప్తున్నారా, దేవుని పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే సంఘము వాక్యం మీద కట్టబడాలి, వాక్యము ద్వారా భద్రపరచబడాలి, వాక్యములో స్థిరపడాలని చెప్తున్నాడు. సంఘ పెద్దలతో చెప్తున్నాడు, దేవుని వాక్యానికి సంఘాన్ని అప్పచెప్తున్నాను. అదే మిమ్మల్ని కట్టుద్ది, అదే మిమ్మల్ని నిత్య జీవంలో చేరుస్తుంది. అట్టి వాక్యము కలిగిన వారే నిత్య జీవంలో జీవించడానికి దేవుడు తన కృపా సహాయం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించి మా పరలోక తండ్రి నీకు వేలాదిస్తూ అవును నేను చక్కని మాటలు మాతో మాట్లాడావు. పౌలు యొక్క పరిచయం కన్నీళ్ళు విడిచి పరిచయం నాయన, ఇంకా నాశనంలో ఉంటే మీరు మా కొరకు విలపిస్తున్న దేవుడు నాయన, మమ్మల్ని ప్రేమించే దేవుడు నాయన. అందుకే మా కొరకు సెలవులో ప్రాణం పెట్టావు నాయన. ఆ రక్షణ మార్గంలో జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పౌలు రీతిగా ఆత్మలో నాయన బందీగా ఉన్నాడు, నాయన క్రీస్తు యొక్క చిత్తములో బందీగా ఉండేటకు సహాయం దయచేయండి. అలాగే మమ్మల్ని మేము సంరక్షించుకుంటూ నాయన నీ యొక్క వాక్యమునకు నాయన మేము అప్పచెప్పుకుంటూ కట్టబట్టకు సహాయం. ఇంతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలబద్ధ వాక్యం చేయండి, వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.